హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇది పార్వతీపురంకి దగ్గరలో ఉన్న ఐటీడీఏ పార్క్ అండి. ఇది చూసారా, రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఇది పాలకొండ వెళ్ళే రోడ్డులోనే ఉంటుందండి. ఇది తోటపల్లి బ్యారేజ్కి ఆనుకొని నిర్మించిన పార్కు. ఐటీడీఏ వాళ్ళే దీన్ని నిర్వహణ కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. ఇది చూసారా, ఎంట్రన్స్లోన అక్కడ రిజర్వాయర్ నుండి వచ్చే వాటర్లో చేపలు కూడా ఉన్నాయండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎంతో బాగుంటుంది. ఇది మనం పైకి రిజర్వాయర్ని చూడడానికి వెళ్ళే మార్గం అండి, మెట్ల మార్గము. పైకి వెళ్తే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ పూట మనకి సూర్యాస్తమయము జరిగేటప్పుడు చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది. ఇక్కడ పిల్లలండి ఆడుకోవడానికి అనేక రకాల యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇది మంచి పార్క్గా చెప్పవచ్చు. ఎందుకంటే పార్వతీపురంలో సమీపంలో ఉన్న ఊర్లన్నిటికీ కూడా ఇదొక మంచి పార్కు. చూడండి, ఇదే తోటపల్లి రిజర్వాయరు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈవినింగ్ పూట అలాగా సరదాగా ఉండడానికి ఎంతో బాగుంటుందండి. ఇక్కడ పిల్లలతో పాటుగా మేము కూడా చూడండి, ఇవి మనం చిన్నప్పుడు కర్రలు కట్టుకుని ఆడుకునే ఆటలా అనిపించి మేము కూడా ట్రై చేసామండి. వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువగా గిరిజన కల్చర్కి తగ్గట్టుగా ఇక్కడ ఆటలు వస్తువులన్నీ కూడా ఉన్నాయండి. పిల్లలకి కూడా ఎటువంటి హాని కలగకుండా మంచిగా ఇక్కడ అన్ని రకాలు కూడా తయారు చేశారు. చూడండి, పచ్చటి వాతావరణం, అన్ని రకాల మొక్కలు ఉండడం వల్ల మంచిగా గాలి వెలుతురు అన్నీ వస్తున్నాయండి. ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాగా ఇక్కడ మనకు అందుతాయి. చూడండి, సూర్యాస్తమయం టైంలోన చూడడం వల్ల ఎంతో బాగుందండి. పిల్లలందరూ కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. నాకైతే ఈ పార్కు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి, పిల్లలు బడిబాట పెట్టేటట్టుగా రైతు తను పొలం పనులకు వెళ్తున్నట్టుగా ఇక్కడ కొన్ని స్టాచ్యూలు కూడా ఉంచారండి. వాటిని చూడడానికి చాలా బాగా అనిపించాయి. మొక్కల మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా మంచి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ చిన్న స్టోన్స్ పైన కొండలా ఏర్పాటు చేసి వాటిపైన ఈ స్టాచ్యూలు అనేవి నిర్మించారు. చాలా బాగా అనిపిస్తుందండి. కాకపోతే ఇక్కడ కొంచెం పిల్లల కోసము ఏదో చిన్న క్యాంటీన్ లాంటిది ఉంటే మరీ బాగుండు. పక్కన చిన్న ప్రైవేట్ది ఏదో ఉన్నట్లుంది. కాకపోతే ఐటీడీఏ వాళ్ళు ఈ వాటర్ వాటి కోసము ఒక చిన్న క్యాంటీన్ అనేది నిర్మిస్తే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా కొంచెం టైము స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి మానసికంగా ప్రశాంతత, నెక్స్ట్ మనసుకు ఉల్లాసంగా కూడా ఉంటుందండి. ఇక్కడ చుట్టూ కూడా మనం వాకింగ్ చేసుకోవడానికి కూడా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు స్లైడింగ్ చేయడానికి, ఊయలు ఊగడానికి, నెక్స్ట్ క్లంబింగ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఎక్కువగా పిల్లలు ఏంటంటే ఇలాంటి ఆటలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదండి. అందువలన మనకి ఎప్పుడు టైం దొరికినా కూడా పిల్లల్ని ఇలాగా సెలవు టైంలో తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు దగ్గరలో ఎవరైనా పార్వతీపురం వాళ్ళు ఉంటే ఈ పార్క్ను విజిట్ చేయండి. పిల్లలకి మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇక్కడ మొక్కలు అయితే మాత్రం అన్ని రకాల పూల మొక్కలు వేసారండి. చూడండి, అన్ని రకాల మొక్కలు ఇక్కడ మందారాలు కాకుండా చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయండి. ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చల్లటి గాలి, నెక్స్ట్ చాలా బాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. చూడండి, పిల్లలు ఏ విధంగా వాళ్ళ యొక్క ఉత్సాహానికి తగ్గట్టుగా వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారండి. కొంతమంది జారుడు బల్లలు ఆటలాడితే, కొంతమంది క్లైంబింగ్ ఎక్కడము దిగడము. మేమైతే మాత్రము లాస్ట్లో చూడండి, నేను మా తమ్ముడు కలిపి ఈ ఎదురు బొంగుల పైన ఆట ఆడామండి. మా తమ్ముడు నేను ఆడడం ఇదే మొదటిసారి. నేనైతే ఎప్పుడు ఊయలలు కానీ ఇలాంటి ఏవి కూడా ఆడలేదు. కానీ అక్కడ అందరూ ఆడడం చూసి నాకు కూడా సరదా అనిపించి ఆడానండి. చూడండి ఎంత బాగుందో. ఇగోండి, ఇక్కడ మా పాప, ఇద్దరు సుస్మితాలేనండి. ఇద్దరు సుస్మితాలే చక్కగా ఆడుకుంటున్నారు. చూడండి ఎంత బాగా. కాకపోతే ఇవి గ్రిప్పు కరెక్ట్గా పట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి
ఎదురు బొంగులతో తాళ్ళతోనే నిర్మించారు కాబట్టి చాలా గట్టిగా పట్టుకుంటేనే మనం కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతాం. నాకైతే ఈ పార్క్ బాగా నచ్చిందండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలోన చుట్టుపక్కల ఉన్న పిల్లలతో పాటుగా మా పిల్లలు కూడా తొలి షార్ట్స్లో చూపించాను కదండి, వీధిలో పిల్లలు అందరితో కలిపి వెళ్ళామని. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఈ వీడియో తీసానండి. చూడండి, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వ్యూ ఎంత బాగుందో. అదే పైకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుందండి. ఇక్కడ పిల్లలందరూ కూడా కొంచెం టైము స్పెండ్ చేసి వాళ్ళు ఫొటోస్ కూడా దిగారండి. ఈ పార్క్కి వెళ్ళాలనుకుంటే అండి ఈవినింగ్ టైంలో తొందరగా వెళ్తే మంచిదండి. ఎందుకంటే సాయంకాలం అంటే 6:30 తర్వాత చీకటి అయిన తర్వాత పార్కులోకి ఎవరిని కూడా అలౌ చేయరండి. ఎందుకంటే ఇక్కడ రోడ్డుకి పాయింట్లో ఉంటుంది, అది కాకుండా ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అవుతుందని చెప్పి నైట్ టైంలో ఇక్కడ ఉంచరు. ఎందుకంటే రిజర్వాయర్ ఏరియా కదా. అందువలన ఎవరైనా వెళ్ళాలనుకుంటే 3:30, 4 ఆ టైంలోని వెళ్ళారంటే మొత్తము కూడా పిల్లలతో పాటుగా ఒక 2.5 అవర్స్ పిల్లలందరూ చక్కగా ఆడుకొని నెక్స్ట్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎంట్రన్స్ అవ్వడం కోసం కొంచెం వాళ్ళు టికెట్ పే చేయాలండి. కొంచెం అమౌంట్ పే చేయాలి. పిల్లలకి ఒక కాస్ట్, పెద్దవాళ్ళకి ఒక కాస్ట్ ఉంటుంది. కొన్ని లోపల ఇప్పుడు మనం బోట్ రైడింగ్కి వాటికి వెళ్ళాలంటే వాటికి వేరేగా టికెట్స్ తీసుకోవాలి. తక్కినవి ఇవన్నీ కూడా మామూలుగా టికెట్తోనే చేస్తూ ఉంటారండి. చూడండి, పిల్లలు ఎంజాయ్ చేసేవి క్లిప్స్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేశాను. మీకు ఈ వీడియోలో వచ్చుతుందని అనుకుంటున్నానండి. లాస్ట్లోన పిల్లలతో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి. చూడండి, నేను కూడా ఊగుతున్నాను. నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను అనమాట. అందరితో పాటుగా నేను కూడా కొంచెం ఎంజాయ్ చేశాను. చూడండి, పిల్లల ఫొటోస్ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వీలైతే ఈ పార్క్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.